ఇంటర్ బోర్డు నిర్వాకంపై ప్రభుత్వం బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులను కలిసేందుకు వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు పూర్తిగా విఫలమైందన్న విహెచ్ ఫీజులు లేకుండా రీవాల్యుయేషన్ నిర్వహించాలని అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ కేటీఆర్ కూడా మానవత్వం ఉంటే ఇమీడియట్ గా రావాలి, వాళ్ళ తల్లిదండ్రులకు అపాలజీ చెప్పాలి. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు సాయం చేయాలి. రీవాల్యుయేషన్ ఫీజు తీసుకోవద్దు. వాళ్ళ తప్పెందుకు లేదు, వాళ్ళు ఎందుకు చేంజ్ చేసిండ్రు? గతంలో ఎవడైతే చేస్తుండో వాడిని మార్చి వీడిని ఎందుకు పెట్టిండ్రు? వాడు కేటీఆర్ కు దగ్గర ఫ్రెండ్ అట. ప్రైవేట్ సంస్థకి ఎందుకు ఇచ్చిండు అంటున్నా. గతంలో ఇంటర్మీడియట్ బోర్డు టోటలీ ఫెయిలియర్, అంత కరప్షన్. దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ జరగాలి, కల్ప్రిట్స్ మీద మర్డర్ కేసు పెట్టాలి. ఇవన్నీ సాకులు. వీడు వాడి మీద చెప్తాడు, వాడు వీడి మీద చెప్తాడు. ఇది చాలా తప్పు. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా రావాలి, స్పందించాలి, తల్లిదండ్రులకు జవాబు చెప్పాలి.